విశాఖపట్నం ఈస్ట్లో పాయింట్ ఆఫ్ కాంటాక్ట్గా కూడా ఉన్నా. ఒక నియోజకవర్గ స్థాయి నాయకుడిగా కూడా ఉన్నా. ఇక్కడ ఒక 5 దేవాలయాలు ఉన్నాయి విశాఖపట్నం ఈస్ట్లో. 5 దేవాలయాలకి కమిటీలు వేశారు. ఎందులోని జనసేనకు చోట్లేదు. ఇంతకంటే అవమానం ఇంకోటి ఉంటుందని నేను అనుకోవడంలా. నేను వెలగపూడి రామకృష్ణబాబు గారితో మాట్లాడాను, అలాగే ఇక్కడ చోడే పట్టాభిరామ్ గారితో కూడా మాట్లాడాను. ఏంటి ఈ అన్యాయం ఎందుకు ఇలా జరుగుతుందంటే, సార్ మేము అధిష్టానానికి పంపించాం, అధిష్టానం ఇవే పంపించింది అన్నారు. అంటే డైరెక్ట్గా చంద్రబాబు నాయుడు గారే ఇవి డిసైడ్ చేశారు, లేదా లోకేష్ బాబు గారు డిసైడ్ చేశారు అన్నట్టు చెప్తున్నారు. నిజంగా అది జరిగిందా అంటే నేను జరుగుతుందని నేను అనుకోను. ఎందుకంటే వాళ్ళిద్దరికీ పవన్ కళ్యాణ్ గారు అంటే అభిమానం ఉంది, వాళ్ళిద్దరికీ క్షేత్రస్థాయిలో అన్ని పార్టీలు కలిసి వెళ్ళాలని ఉంది. అయితే మరి నిన్న కరకచెట్టు పాలమాంబ ఎవరైతే మత్స్యకార దేవత, మత్స్యకార అందరూ కూడా ఉత్తరాంధ్రలోని మత్స్యకారులందరూ కూడా కరకచెట్టు పాలమాంబ అంటే అత్యంత పవిత్రమైన గుడి, అత్యంత ప్రభావవంతమైన గుడి. ఆ దేవాలయానికి కమిటీలు నిన్న ప్రమాణ స్వీకారం చేసింది. నిన్న ప్రమాణ స్వీకారం చేసిన 11 మంది సభ్యుల్లో 10 మంది టీడీపీ, ఒక్కరు బీజేపీ, జనసేన 0. నేను ఎమ్మెల్యే గారిని అడిగాను, ఏంటి అంటే లేదండి ఇవ్వాలండి, మీకు తప్పు జరిగింది. తప్పు జరగడం ఏంటి, 30% అడిగారు, 3 సీట్లు ఇవ్వాలి కదా, 3 కాకపోతే 2 ఇవ్వాలి, 2 కాకపోతే 1 ఇవ్వాలి, 1 కూడా లేకుండా 0 అన్నది కరెక్ట్ కాదండి, ఇది నేను పైకి తీసుకెళ్తున్నాను అని కూడా చెప్పాను. వాళ్ళు చాలా మర్యాదగానే చెప్పారు. కానీ ఇదే పరిస్థితి ప్రతి చోట కొనసాగుతుందన్నది నాకు ఒక అనుమానం వచ్చి ఈ వీడియో పెడుతున్నాను. ఎక్కడైనా సరే క్షేత్రస్థాయిలో జనసేనకు రావాల్సిన 30% రాకపోతే డెఫినెట్గా మీరు అక్కడ స్థానిక నాయకులను నిలదీయండి, అలాగే అధిష్టానానికి తెలియజేయండి.